హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరం ఇండ్లకు ఎట్టకేలకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొచ్చి కొత్త వెబ్సైట్ కూడా విడుదలైతే చేశారు. దానికి సంబంధించిన రెండో విడత లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళకనేది కూడా ఇందులో నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, జస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్తోని లేదా మొబైల్ నెంబర్తోని అనేది కూడా మీరు అనేది ఈ లిస్ట్లో మీ యొక్క పేరు లేదా డీటెయిల్స్ అనేది కూడా మనకి వెళ్తే ఇల్లు ఎప్పుడు వస్తుంది, ఎన్ని గజాలు ఉంటుంది, ఎంత మనకి అమౌంట్ పడుతుంది అనేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసే విధంగా నేను చెప్తాను. మీరైతే ఈ వీడియోని జాగ్రత్తగా అయితే వినండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అనేది మీకు క్లారిటీ ఉంటుంది. కొత్తవారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, పీడిఎఫ్ ఫైల్స్, లింక్స్ అన్నీ అక్కడ మీకు అయితే లభిస్తాయి. ఇలా పాత పద్ధతిలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇప్పుడు అనేది కూడా అప్లికేషన్ అయితే మారడం జరిగింది. ఇక్కడ పాత పద్ధతిలో మనకు మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి పాత పద్ధతిలో మీకు ఏ స్టేటస్ ఉంది అనేసి కూడా నాకైతే కామెంట్ చేయండి. దానికి కూడా మీకు అయితే రెస్పాన్స్ చేయండి. చూసుకోవచ్చు పాత పద్ధతిలో L2 ఉండేవి, నాకైతే ఇప్పుడు L1 గానే అయితే మనకి లీస్ట్ టైప్ అయితే మారడం జరిగింది. ఇక్కడ గెస్టెడ్ ఆఫీస్ వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉంది. ఈ గెస్టెడ్ ఆఫీస్ పెండింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది, కానీ వెరిఫికేషన్ దగ్గర ఆగిపోయింది అనేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్త పద్ధతిలో ఇదే నెంబర్ మీద నేను చెక్ చేస్తే ఏ విధంగా వస్తుందని కూడా నేను మీరు గూగుల్కి అనేది వెళ్ళేసి మీ సేవ 2.0 అనేసి కూడా మీరు గూగుల్ ఎంటర్ చేసుకుంటే ఫస్ట్ మీకు అనేది ఒక లింక్ వస్తుంది. ఇది ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే ఓపెన్ చేసుకోవాలి, లేదా ఈ లింక్ అని టైప్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రం లింక్ అనేది కూడా మీ సేవ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడనే ఉంటుంది చూడండి. ప్లీజ్ క్లిక్ హర్ టు కైండ్ ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అనేది కూడా హైదరాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మిగతా డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఏమి వస్తుందో అనేది కూడా నాకు 100% కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది చేస్తా, దానికి సంబంధించిన రిప్లై అనేది ఇస్తా. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది, ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు రెండు విధాలుగా ఏదైనా చెక్ చేసుకోవచ్చు. నేను ఆధార్ నెంబర్ మీద వెరిఫికేషన్ చేసి చూపిస్తాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేయాలి. సెర్చ్ అని క్లిక్ చేస్తే నాట్ అప్లికేషన్ ఫౌండ్ ఫర్ గివింగ్ డీటెయిల్స్ అనేది కూడా మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇది అనేది కూడా హైదరాబాద్ ఏరియాలో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ నుంచి అనేది కూడా స్టేటస్లో అయితే చూపించడం జరుగుతుంది. మీకు ఏది వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేస్తే దానికి సంబంధించి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా పాత పద్ధతిలో చూసుకున్నట్టయితే పాత వారికి, ఇల్లు శాంక్షన్ అయిన వారికి, ఇంకా బిల్లులు పడలేదు, మాకనేది ఫోన్ కాల్స్ రావట్లేదు, ఓటీపీలు రావట్లేదు అనుకునే వారికి పాత మన సైట్లో అనేది కూడా ఓపెన్ చేసుకొని ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది ఉంటుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నేమ్ వస్తుంది, ఐడీలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీకు ఇల్లుకు సంబంధించినది ఎక్కడ ఖాళీ ఉన్నది అనేసి కూడా మీరైతే ఇక్కడి నుంచి అనేది ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. మీకు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ వెరిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. మీరు ఏ స్టేజ్ దగ్గర బిల్ అయిపోయింది, ఏ డేట్కి మీకు అనేది అకౌంట్లో పడ్డది అనేసి కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే డీటెయిల్స్ పొందొచ్చు. అండ్ ఈ రోజు వీడియో, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.